పరమపదాన్ని చేరుకోవడానికి అది ఆకాశంలో ఉంటే హంస గరుతవు, హంస రెక్కలు లాంటివట. శివుడికి హంసకి 2 రెక్కలు ఉంటాయి, ఏ పక్షికైనా 2 రెక్కలు ఉంటాయి. శివ అనేటువంటి 2 అక్షరాలు ఆ 2 రెక్కలు, హంస యొక్క రెక్కలు. హంసని మన ఆధ్యాత్మిక సాహిత్యంలో పరబ్రహ్మగా భావిస్తారు. ఎందుకంటే హంసక 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 అంటే ఆ సగ యువతలకి పెట్టి హం అవతలకి పెట్టామనుకోండి ఏమవుతుంది? సోహం 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 హంసో 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 అంటే సోహం 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 సోహం. రామ 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 రా అంటే రామరామ ఎలాగైందో అలాగే హంసో 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 అంటే సోహం 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 అవుతుంది ఖచ్చితంగా. హంసక అన్న దాంట్లో అంత గొప్ప అర్థం